Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 47 verse 5. ఈ రోజు మన ధ్యానం కొరకు 47వ కీర్తన 5వ వచనం నుండి తీసుకొనబడింది. God is gone up with a shout, the Lord with a sound of a trumpet. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. This psalm celebrates God in the context of some victory. ఈ కీర్తన అనేది ఒక విజయానికి సంబంధించిన విషయంలో దేవుని గురించి వారు ఒక వేడుక చేస్తున్నారు. Many scholars differ as to whether the song applies to a specific event or a general praise. చాలా మంది పండితుల యొక్క అభిప్రాయం ఏమిటిదంటే ఇది ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి సంఘటనగా లేకపోతే ఒక స్తుతికి సంబంధించిందా అనే దానికి ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి. There are close parallels between the structure of this psalm and the incident recorded in 2 Chronicles chapter 20. రెండవ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయంలో సందర్భానికి ఈ కీర్తనకి సమాంతరమైనటువంటి కొన్ని పోలికలు కనబడుతున్నాయి. There Jehoshaphat praised God as a sovereign over the entire earth. అక్కడ యెహోషాపాతు దేవుడు భూలోకం అంతటి కూడా సార్వభౌమాధికారిగా దేవుని స్తుతిస్తున్నాడు. And he praised God as the one who chose Israel. అంతేకాకుండా ఆయన ఇశ్రాయేల్ని ఏర్పరచుకున్నవాడుగా యెహోవాను స్తుతిస్తున్నాడు. And he praised God for defeating many nations. అనేక దేశాల వారిని ఓడించినందుకు కూడా దేవుని స్తుతిస్తున్నాడు. And his praises included the use of instruments also. ఆయన స్తుతిస్తుండగా వాటిలో వాయిద్యాలు కూడా ఉన్నాయి. Other commentators see a connection to the defeat of Sennacherib and the Assyrian forces that surrounded Jerusalem as we read in 2 Kings 19th chapter. మిగతా వ్యాఖ్యానకర్తలు రెండవ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా సన్హెరీబు అనేవాడు వచ్చి అశ్షూరీయులు వీరు ఆ ముట్టడించినటువంటి సందర్భాన్ని గురించి కూడా మాట్లాడుతున్నారు. The Assyrian messenger Rabshakeh, he tried to intimidate the people of Jerusalem. He wanted to threaten the people of Jerusalem. అశ్షూరీయుల నుండి ఒక దూత రబ్షాకే అనేవాడు వచ్చి ఇశ్రాయేల్ ప్రజల్ని బెదిరించాలనుకున్నాడు. He warned the people of Jerusalem to surrender rather than trust God. యెరూషలేములో ఉన్న ప్రజలందరినీ కూడా ఏమంటాడంటే మీరు యెహోవాను నమ్ముకోవడం కాదు కానీ మాకు మీరు లొంగిపోవాలి అంటాడు. But the Assyrian king was mistaken. అయితే ఇక్కడ అశ్షూరీయుల రాజు పొరపడ్డాడు. The angel of the Lord went out at night and decimated the vast army of Assyrian soldiers. ఆ రాత్రి దేవుని దూత వచ్చి అశ్షూరీయుల సైన్యంలో నుండి చాలా మందిని నాశనం చేసింది. And Sennacherib returned home in utter defeat. ఇక సన్హెరీబు ఘోరంగా పతనమై ఓడిపోయి తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. So the shout and sound of a trumpet mentioned in 47:5 of Psalm are the sounds of triumph as the Lord victoriously ascended to his throne. 47వ కీర్తన 5వ వచనంలో ఉన్నటువంటి ఆర్భాటముతోను భూరధ్వనితో ఇది ప్రభు పరలోకానికి ఆరోహణమైనటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. విజయోత్సవంతో ప్రవేశించాడు. The portrayal in this psalm is also prophetic. ఈ కీర్తనలో ఉన్నటువంటి ఈ దృశ్యం కూడా ప్రవచనాత్మకమైనది. The concept of praising God for victory is an appropriate description of Jesus' ascension to the throne at the Father's right hand. విజయము కొరకై ప్రభువుని స్తుతించుట అది యేసు ప్రభు వారు కూడా ఆయన విజయోత్సవంతో ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న దాన్ని సూచిస్తాం. The glorious end is assured after Christ defeated the devil at Calvary and gained salvation for sinners. As we read in Ephesians chapters 1 and 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1-4 అధ్యాయాల్లో మనం చదివితే యేసు ప్రభువారు కల్వరి శిలువ మీద సాతానుని ఆయన ఓడించి ఆయన పునరుత్థానమైనటువంటి సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. Coming to the general interpretation, ఇప్పుడు దీనికి ఉన్నటువంటి సాధారణమైనటువంటి ఆ భావాన్ని మనం చూస్తే since ancient times Psalm 47 has been used for worship. పురాతన కాలంలో 47వ కీర్తనని ఆరాధనలో ఉపయోగించేవారు. It is very plain to see why Christians have used it on Ascension Day. ఎందుకని క్రైస్తవులు ఇది చూడండి ఆరోహణ దినాన్న ఈ క్రైస్తవులు ఈ కీర్తన పాడుకుంటా ఉంటాం. ఇది సర్వసాధారణంగా కనబడతా ఉంది. 47:5 says, 47వ కీర్తన 5వ వచనంలో రాయబడింది, God has gone up with a shout,
brings to our mind that Jesus ascended to heaven. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమైన అనేది మన మనసుకి ఏం జ్ఞాపకం చేస్తుంది? యేసు ప్రభువారు పరలోకమునకు ఆరోహణమాయను. The early church used this psalm to celebrate the ascension of Jesus. ఆదిమ సంఘంలో యేసు ప్రభువారి ఆరోహణ సమయానికి ఈ కీర్తనని వాళ్ళు పాడుకునేవారు. And it is a practice that is followed by many churches later. ఆ తర్వాత కూడా ఇంకా చాలా సంఘాల వారు వీటిని ఆచరిస్తూ ఉండినారు కూడా. Long before Easter, Psalm 47 had a place in Israel worship. మరి ఈస్టర్ కి దినానికి ఎంతో కాలం ముందుగా ఇశ్రాయేలీల్లో కూడా వారి ఆరాధన క్రమంలో ఈ కీర్తన ఉండేది. Easter started from the resurrection of Lord Jesus. ఈస్టర్ అనేది యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన ఆ దినం నుండి మొదలైంది. And before that, in the Israel worship also, Psalm 47 had a place. అంతకు ముందే ఇశ్రాయేలీలు చేసే ఆరాధనలో కూడా ఈ 47వ కీర్తనకు స్థానం ఉండింది. It is an enthronement psalm, not for an earthly king, but for God. చూడండి, ఈ కీర్తన అనేది ఏదో భూ సంబంధమైన రాజు కాదు, కానీ దేవుని కొరకైనటువంటి కీర్తన ఎంతో ఉన్నతమైనటువంటి కీర్తన. In Psalm 47, the Lord reigns. 47వ కీర్తనలో మనం చూస్తాం, యెహోవా రాజ్యము చేయుచున్నాడు. Psalm 47 proclaims that God is in heaven, ruling over earth. 47వ కీర్తనలో దేవుడు పరలోకములో ఉండి భూలోకమును పరిపాలిస్తున్నాడు అని చెప్పబడింది. Some scholars have supposed that this verse envisions the entrance of God into the sanctuary, symbolized by the procession of the holy ark of the covenant. కొంతమంది పండితుల అభిప్రాయం ఏమిటిదంటే, యేసు ప్రభువారు ఆ పరలోకానికి ఆరోహణమయ్యాడు కదా, ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారంటే, ఆ మందసం, పరిశుద్ధ మందసం, నిబంధన మందసము ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి తీసుకొని రాబడుతుండగా, ఒక ఊరేగింపుతో కూడా తీసుకొని రాబడుతుండగా దేవుడు పరిశుద్ధ ఆలయంలో ప్రవేశిస్తున్నారు, దానికి సూచనగా చెప్తారు. In any case, Psalm 47:5 expresses the theological heart of the Psalter, the one who wrote the psalm. God reigns. ఏ విషయంలోనైనా మనం చూస్తే 47వ కీర్తన 5వ వచనం గాని గమనిస్తే, ఈ కీర్తనకారుడు చెప్పేటువంటి మాట ఏమిటిదంటే, దేవుడు రాజ్యము చేయుచున్నాడు. Psalm 47 may be divided into two sections. 47వ కీర్తనని రెండు భాగాలుగా విభజించి మనం చూడొచ్చు. Verses 1 to 4 begin with the command to clap. 1 నుండి 4 వచనాలు చప్పట్లు కొట్టుడి అనేటువంటి ఆజ్ఞతో Also ఆరంభించాడు. to shout and sing. అంతేకాకుండా జయధ్వనులతో ఆర్భాటముతో ఆయనను స్తుతించాలి. Then we hear the reason for all this joy. ఆ తర్వాత వీటన్నిటికీ ఈ సంతోషానికి కారణం ఏమిటో మనం చూస్తాం. God subdued the peoples and the nations. దేవుడు ప్రజలని, ఆ దేశాల వారిని ఆయన అనగద్రొక్కేసినాడు. God made Israel into a nation with a name and a land to dwell in. దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక పేరు, అలాగే వారు నివసించడానికి ఒక దేశాన్ని కూడా ఇచ్చాడు. If you see verse 4, మీరు 4వ వచనాన్ని గమనిస్తే, the pride of Jacob in verse 4 refers to the land that God gave to the people. 4వ వచనంలో యాకోబు యొక్క అతిశయాస్పదం గురించి చెప్తే, ఆ దేశాన్ని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినాడు. And it was the land once belonged to other nations. ఆ దేశము ఒకప్పుడైతే ఇతర దేశాలు అన్య జనాంగానికి చెందినదిగా ఉంది. In the New Testament also we find a similar expression. క్రొత్త నిబంధనలో కూడా ఇదే రకమైనటువంటి ఒక వ్యక్తీకరణ మనం చూడొచ్చు. If you read 1 Peter 2:10, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదివితే, once you were not a people but now you are God's people. మునుపు Once you had not received mercy but now you have received mercy. 1 Peter 2:10. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం రాయబడిన ప్రకారం, ఇది వరకు మీరు ప్రజలుగా లేరు, ఇప్పుడు దేవుని ప్రజలైనారు. ఇది వరకు మీరు కనికరము లేని వారుగా, ఒకప్పుడు కనికరింపగడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. So here when we see, ఇక్కడ మనం చూస్తాం, there is a scenario before and also a scenario after. ఇక్కడ పూర్వము ముందుకి, ఆ తర్వాత గురించిన ఒక దృశ్యాన్ని మనం చూస్తాం. And there we are seeing the mighty acts of God. ఇక్కడ దేవుని యొక్క బలమైనటువంటి శక్తివంతమైన కార్యాలు మనం చూస్తాం. Now the second part comes with the literal point of the psalm in verse 5. ఇప్పుడు రెండవ భాగం 5వ వచనంలో ఈ కీర్తన యొక్క అక్షరార్థమైనటువంటి విషయాన్ని మనం చూస్తాం. In that we are seeing God has gone up with a shout. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను. This may refer to the enthronement of God in the heavens. ఇది దేవుడు పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్నాడనే దాన్ని కూడా సూచిస్తాం. So the theological meaning is that God rules over all nations, indeed of the entire universe. వేదాంతపరమైనటువంటి ఆ దృక్పథంతో మనం దీని వైపు నుండి మనం చూస్తే, దేవుడు ఆయన ప్రజలని ఏలుబడి చేస్తున్నాడు, దేశాలని ఏలుబడి చేస్తున్నాడు. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే సర్వభూమిని, విశ్వమంతటిని కూడా ఆయన పరిపాలిస్తున్నాడు. Yeah, Israel rejoiced in being God's people
but also in knowing that God is the Lord of all, not just some local deity. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు కాబట్టి వారు దేవుని ప్రజలను దేవుని స్తుతిస్తూ, అంతేకాకుండా వీళ్ళు కేవలం ఈ దేవుడు ఒక స్థానికమైనటువంటి ఒక ప్రాంతానికే పరిమితమైనటువంటి ఒక దేవత అని కాదు, కానీ సర్వభూమికి విశ్వమంతటికి దేవుడై ఉన్నాడని స్తుతిస్తున్నాడు. And in the second section of the psalm from verses 6 to 9, రెండో భాగంలో ఈ కీర్తన అంటే 6 నుండి 9 వచనాల్లో the joy is continued. ఆనందము అనేది కొనసాగుతా In ఉంది. verse 6 alone, 6వ వచనంలోనే మనం చూస్తే the people are told 4 times to sing. ఇక్కడ ప్రజలు 4 సార్లు మీరు పాడాలి, స్తుతించాలి అని కోరబడ్డారు. Here is why. ఎందుకని ఇక్కడ మనం చూస్తున్నాం, God is Lord over all the people. దేవుడు ప్రజలందరికీ ఆయన ప్రభు అయి ఉన్నాడు. God is king over all the nations. దేవుడు సమస్త జనముల పైన రాజు అయి ఉన్నాడు. The kings and princes, those who wield power on earth, gather to worship God. ఈ భూలోకంలో రాజులు అధిపతులైన వారు, ఎంతో అధికారం కలిగిన వారు దేవుని ఆరాధించడానికి వారు సమకూడుతూ ఉంటారు. Yeah, carefully here. మీరు జాగ్రత్తగా వినండి. If we could hear the psalm instead of just reading it, చూడండి, ఈ కీర్తన ఏదో ఊరికే చదవటం కన్నా మనం విన్నట్లయితే our ears would ring with a royal fanfare of trumpets, and the clapping, shouting and singing would be like the waves crashing on the shore. ఇది ఎట్లా ఉంటుందంటే మన చెవులలో ఆ రాజ బూర లాంటి స్వరముతోను, అలాగే చప్పట్లు, అలాగే ఆ జయార్భాటము, మన చెవులు గ్రింగురుమంటూ ఉంటాయి. చూడండి, సముద్రం ఆ యొక్క ఒడ్డు మీద తరంగాలు వస్తూ దాన్ని ఎట్లా అయితే తాకుతుంటాయో ఇలాంటి శబ్దాలన్నీ కూడా మన చెవుల్లో గింగురుమంటూ ఉంటాయి. Above the joyful shout come the clear notes of God's mercy and power. ఆనందకరమైనటువంటి శబ్దాన్ని ఇంకా మించి మనం చూస్తే దేవుని గురించినటువంటి సంగతులు మన చెవిలో వినబడతాయి. Clearly it speaks of God's mercy and power. దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క శక్తి, అధికారం గురించి ఇంకా ఎంతో స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. In particular the events in history, ఇంకా మనము ప్రత్యేకంగా చరిత్రలో జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తే God is at work delivering and saving Israel. దేవుడు తన కార్యం జరిగిస్తూ, అంటే ఇశ్రాయేలుని రక్షిస్తూ ఆయన వారిని విడిపిస్తూనే ఉన్నాడు. Yet in those specific acts of God, the general mercy and power of God are revealed for all nations. ఆయనను దేవుడు చేసిన విమోచన కార్యములో జనములందరికీ కూడా తన యొక్క విమోచన శక్తి, తన అధికారాన్ని కనపరుస్తున్నాడు. Since God rules over all who join in the worship becomes partakers of God's blessing. దేవుడు సమస్తమును ఏలుబడి చేస్తున్నాడు కాబట్టి ఆ ఏలుబడిలో ఉన్న వీరందరూ కూడా మరి దేవుని స్తుతించి దేవుని ఆరాధించే వారితో వారు కలుసుకొని ఏకీభవిస్తారు. So with this background in mind, it makes perfect sense that churches use Psalm 47 on Ascension Day. ఈ నేపథ్యాన్ని మనసులో పెట్టుకొని సంఘాలన్నీ కూడా దేవుని యొక్క ఆరోహణ దినాన్న ఈ కీర్తనని వారు జ్ఞాపకం చేసుకుంటారు, పాడుతుంటారు. The obvious connection is that Christians applied God has gone up with a shout. దీనికి ఉన్నటువంటి సంబంధాన్ని క్రైస్తవులు అన్వయింపజేసుకుంటూ దేవుడు భూరధ్వనితో లేదా ఆర్భాటముతో ఆరోహణమాయెను. They compare it to Jesus being lifted up into the sky, as we read in Acts 1:9. దీనిని యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశ మండలంలో కొనిపోబడినటువంటి ఆ సంగతి, ఆరోహణమైన సంగతి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా సూచిస్తుంది. Likewise, the text of from Ephesians speaks of Christ. అదే రీతిగా ఎఫెసీయులకు రాసిన ఆ భాగం నుండి క్రీస్తుని గురించి కూడా మాట్లాడుతుంది. If we read Ephesians 1:20 to 22, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుండి 22 వచనాల్లో మనం He is చదివితే, seated at the right hand in the heavenly places, far above all earthly power. ఆయన ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తన కుడిపార్శ్వమున కూర్చుని పెట్టాడు. ఆయన సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఆయన హెచ్చించబడి ఉన్నాడు. God has made Jesus' feet the head over all things of the church. ఇక్కడ దేవుడు యేసు ప్రభువారిని సమస్తమును ఆయన పాదము కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించారు. Therefore the first Christians, though a small or endangered band, though they were having so many dangers, they spread the gospel with boldness. కాబట్టి ఆదిమ క్రైస్తవులు చాలా కొద్ది మందిగా ఉండినా కానీ వారు ఎంతో ధైర్యముగా సువార్త అంతటను వాళ్ళు ప్రకటించినారు. Christ's ascension empowered them. క్రీస్తు యొక్క ఆరోహణము వారిని శక్తితో నింపింది. So Psalm 47 includes the memory of the past and the experience of the present
and the hope for the future. కాబట్టి 47వ కీర్తన అనేది గతము గురించి అలాగే ఇప్పుడు ప్రస్తుతం గతం It is the memory of the past అది గతం గురించిన ఒక జ్ఞాపకాలుగాను and the experience of the ఇప్పుడు present, ప్రస్తుతం ఉన్నదానికి ఈ వర్తమాన కాలంలో మనకి ఒక అనుభవంగాను and also it is the hope for the future. భవిష్యత్తు గురించి ఒక నిరీక్షణ కలిగించేదిగా. So may God help us to praise Him for all these truths. కాబట్టి ఈ సత్యాలన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండలాగిన దేవుడు మనకు సహాయం He is చేయాలి. an ascended God. దేవుడు ఆరోహణమై He ఉన్నాడు. is an enthroned God. ఆయన సింహాసనాసీనుడైన Everything is దేవుడు. under His feet. సమస్తము కూడా ఆయన పాదముల క్రిందనే And He ఉంది. is the head of the church. ఆయన సంఘానికి శిరస్సై ఉన్నాడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు our తండ్రి, gracious God, కృపగల మా దేవా, Lord, we thank Thee for Psalm 47. ప్రభువా, ఈ 47వ కీర్తనను బట్టి వందనం We చెల్లిస్తున్నాం. do not know fully in what context it is written. ప్రభువా, ఏ సందర్భంలో ఈ కీర్తన రాయబడిందో మాకు పూర్తిగా తెలియదు. Maybe Jehoshaphat's victory, బహుశా అది యెహోషాపాతు విజయం సాధించిన or సందర్భమైన Hezekiah's victory over the Sennacherib. లేదా హిజ్కియా సన్హెరీబు వారిపైన విజయం సాధించినైనా కావచ్చేమో. But, oh Lord, when we apply it in a prophetical way, it 100% applies to the ascension of Lord అయితే Jesus. ప్రవచనాత్మకంగా ప్రభు మా జీవితాలకు అన్వయింపజేసుకుంటే ఇది పూర్తిగా 100% యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణాన్ని గురించి మాట్లాడుతాం. Defeating the principalities and powers, oh Lord, He has ascended as the victorious resurrected Savior and Lord, oh Lord, 2000 years ago. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకాధికారి సాతాను అందరినీ కూడా ప్రభు జయించి విజయశాలిగా ప్రభు ఆయన పరలోకమునకు ఆరోహణమై ఉన్నాడు. He is seated on the right hand of the Father. తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చుని The పెట్టాడు. Father has kept everything under His control. తండ్రి సమస్తమును ఆయన యొక్క అధీనములో ఉంచినాడు. He is reigning today. ఈ రోజు ఆయన పరిపాలిస్తున్నాడు. Let it be the memory of the past, గతం గురించిన జ్ఞాపకాలైనా or maybe the experience of the present, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి అనుభవాలైనా or the hope for the future. భవిష్యత్తు కొరకైన నిరీక్షణైనా All these things will fill our hearts with praise and worship. ఇవన్నీ కూడా మా హృదయాలు స్తుతి ఆరాధనతో నింపుతా ఉన్నాయి. Along with the psalmist, we may praise Thee, worship Thee whole day. కీర్తనకారుడితో పాటు ఏకీభవిస్తూ మేము దినమంతా కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉందుము గాక. Make us praising people, మమ్మల్ని స్తుతించే ప్రజలుగా చేయండి. bringing all of us under the sprinkling of Thy precious blood, and also, O Lord, coveting Thy guidance for the whole day. In Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ కూడా ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకుంటూ ఈ దినమంతటి కొరకైన మీ నడిపింపుని మేము కోరుకుంటూ యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.